తులసి మొక్క గురించి మీకేం తెలుసంటే ఏం చెప్తారు? తులసి గురించి ఎందుకు తెలీదు? భారతీయ జీవన విధానంలో అనాదిగా తులసి మొక్క భాగమైందంటే కాదనేవారు ఎవరూ ఉండరేమో. కులాలకు అతీతంగా హిందువులందరూ తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూజల కోసమే కాకుండా ఆరోగ్యపరంగానూ తులసి ఆకుల్ని వివిధ ఔషధాల్లో ఉపయోగిస్తారు. వీటిలోని ఔషధ గుణాలు అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతాయి. ఇవన్నీ తెలిసిన మీకు తులసి మొక్క ఆకుల్ని ఎప్పుడు పడితే అప్పుడు తెంపకూడదని తెలుసా? తెలియదు కదా. తులసి ఆకుల్ని ఎప్పుడంటే అప్పుడు తెంపటం పాపం చేయటంతో సమానం. మరి తులసి ఆకుల్ని తెంపాలంటే ఎప్పుడు తెంపాలో చెప్తాను వివరంగా. తులసి ఆకుల్ని తెంపే సమయంలో ముందుగా తులసిని అనుమతి తీసుకున్న తర్వాతే తెంపాలి. తులసి ఆకుల్ని ఏకాదశి రోజు రాత్రి సమయంలో ఆదివారాలు తెంపకూడదు. అలాగే గ్రహణ సమయాల్లో కూడా ఆకుల్ని తెంపటం అరిష్టం. ఆరోగ్యం లేదా మతపరమైన అవసరాలకి తులసి ఆకుల్ని తెంపాలి. అకారణంగా వాటిని తుంచడం మహాపాపం. ఇక ఎండిపోయిన తులసి ఆకులు రాలితే వాటిని ఊడ్చేయకూడదు. వాటిని ఆ మొక్క సమీపంలోనే గుంత తీసి పూడ్చాలి. తులసి ఆకును నోట్లో వేసుకొని నమలకూడదు. ఎందుకంటే వాటి ఆకుల్లో యాసిడ్ దంతాలకు హాని చేస్తుంది. కాబట్టి నీళ్లలో లేదా టీలో తులసి ఆకులు కలిపి తీసుకోవాలి. తులసి మొక్క ఎండిపోతే దాన్ని పడేయకూడదు. దాన్ని పుణ్యనది జలాల్లో లేదా చెరువులో వేయాలి. ఎండిపోయిన తులసి చెట్టు ఇంట్లో ఉండటం మంచిది కాదు. కాబట్టి జాగ్రత్త.